నమస్కారం. ఈరోజు సుఖీభవలో కరోనా విషయంలో మనం చేస్తున్న పొరపాట్లేంటి? కోవిడ్ యాంటీబాడీలు పురుషుల్లోనే ఎక్కువ, ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు, థైరాయిడ్ సమస్యలతో సంతాన రాహిత్యం, ఇంకా హెల్త్ డే. వాళ్ళ లోకమంతా కరోనా భయం ఆవరించింది. వైరస్ గురించిన భయాందోళనలతో మనకు తెలియకుండానే చాలా పొరపాట్లు చేస్తున్నాం. వ్యాధి నిరోధకతను పెంచుకునే మిషతో కషాయాల్ని ఎడాపెడా తాగేస్తున్నాము. ఏవి పడితే అవి తినేస్తున్నాము. రకరకాల వంట దినుసుల్ని మితిమీరి వాడేస్తున్నాము. అలాగే అర్థం పర్థం లేని నమ్మకాలతో అనవసరంగా ఆందోళన చెందుతున్నాము. మాస్కుల వాడకంలో తప్పులు చేస్తున్నాము. శానిటైజర్లని మితిమీరి వాడేస్తున్నాము. ఇలాంటి ధోరణులతో మనకు మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందని చెప్తున్నారు డాక్టర్లు. కరోనా విషయంలో మనం చేస్తోన్న పొరపాట్లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా వైరస్ అనేది నిజానికి అందరికీ ప్రాణాంతకమేం కాదు. అయితే కొందరిలో మాత్రమే అది ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. అది ఎవరిలో అంటే స్థూలకాయం ఉన్నవారిలో, అలాగే హై బీపీ షుగర్ ఉన్నవారిలో, ఇంకా అప్పటికే దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారిలో, అలాగే కిడ్నీ సంబంధ జబ్బులతో బాధపడుతున్న వారిలో, ఇంకా క్యాన్సర్లు గుండె జబ్బులతో బాధపడుతున్న వారిలో కూడా కరోనా అన్నది ప్రాణాంతకంగా పరిణమించే అవకాశాలు ఎక్కువ. అయితే ఇలా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు కూడా కరోనా వైరస్ను ఎదుర్కొని బయటపడుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఏదేమైనా ఇప్పుడిప్పుడే కరోనా కొంత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు మాత్రం కరోనా విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాల్సిందే. చాలామంది చేస్తున్న అతి మౌలికమైనటువంటి తప్పిదము ఈ ఇన్ఫెక్షన్ని తీవ్రమైన జ్వరంతో, జలుబులు దగ్గుతోటి కొలుచుకోవటం. నాకు ఎక్కువ హై ఫీవర్ లేదు, సో నాకు కోవిడ్ కాకపోవచ్చు. నాకు జలుబు దగ్గు లేవు, సో నాకు కోవిడ్ కాకపోవచ్చు. నాకు జ్వరం 2 రోజులను తగ్గిపోయింది, నాకు కోవిడ్ కాకపోవచ్చు అనేటువంటి మౌలికమైనటువంటి మిస్టేక్ చేస్తున్నారు. ఈ జ్వరము కామన్గా లో గ్రేడ్ ఫీవర్ లాగా వస్తుంది. అంటే 99, 100, 101 కంటే ఎక్కువ మందికి అసలు జ్వరం దాటట్లేదు. చాలా కొద్ది మందికి 102 కంటే ఎక్కువ జ్వరం మనం చూడడం జరుగుతుంది. ఎక్కువ మందిలో మొదటి 2-3 రోజుల్లో వాళ్ళకి జలుబులు దగ్గులు ఉండట్లేదు. దగ్గు అనేది 4వ రోజు నుంచో 5వ రోజు నుంచో స్టార్ట్ అవుతుంది. ఎక్కువ శాతం మందికి కొంచెం నలత, జ్వరము, చలి, తేలిక కొంచెం పాటు చలి, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, నడుం నొప్పి ఇలా స్టార్ట్ అయ్యి నీరసము, నిస్సత్తువ, లేవలేకపోవటం, చిన్న చిన్న పనులు చేసుకోలేకపోవటం, వీటితోటి ప్రోగ్రెస్ అయ్యి తర్వాత దగ్గు కానీ ఆయాసం కానీ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలియాల్సినటువంటి విషయం. సో జ్వరము, జలుబు, దగ్గు లేవు కాబట్టి నాకు కోవిడ్ లేదు అని అనుకోవటం కరెక్ట్ కాదు. ఇది మనం చేస్తున్నటువంటి వెరీ ఫండమెంటల్ మిస్టేక్. మన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్కి జ్వరం రాగానే, అది ఏ జ్వరమైనా సరే, మనం వాళ్ళని చూసుకుంటూ మనని మనం చూసుకోవటం, ఒక మాస్క్ ధరించటం, బేసిక్ ఐసోలేషన్ ప్రొసీజర్స్ పాటించటం, కామన్ ఏరియాస్ వాడకపోవటం, వాళ్ళకంటూ సెపరేట్ గది కేటాయించటం, వాళ్ళు వాడిన వాటిని మనం వాడకపోవటం, ముఖ్యంగా టెలిఫోన్లు, మొబైల్ ఫోన్లు, ఇటువంటి జాగ్రత్తలు మనం ఇప్పటికీ తీసుకోవట్లేదు అనేది దీనివల్ల కూడా మన కేసు లోడ్ చాలా పెరుగుతుంది. కరోనా బారిన పడ్డవారు ఏం తినాలి, కరోనా రాకుండా ఏం తినాలి, ఏ పానీయాలు తీసుకోవాలి అన్నది $1 మిలియన్ ప్రశ్నగా అందరినీ పట్టి పీడించేదే. అయితే కొందరు సుగంధ ద్రవ్యాలతో కాచి వడపోసిన కషాయాలు తాగటం మంచిదంటారు. కొందరు ప్రోటీన్ కలిగిన నాన్ వెజ్ ఆహారం తీసుకోవాలంటారు. కొందరేమో శాకాహారమే తినాలంటారు. కొందరేమో డ్రై ఫ్రూట్లు ఎక్కువగా తీసుకోవాలంటారు. కొందరు ఆకుకూరలు తింటే మంచిదంటారు. నిజానికి కరోనా కోసమే ఉద్దేశించిన ప్రత్యేకమైన ఆహారం అంటూ ఏదీ ఉండదు. మన రోగ నిరోధక శక్తిని పెంచేలా పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు, ఖనిజ లవణాలు తగిన మోతాదులో కలిగిన సమతులాహారం తీసుకోవటం అన్నది చాలా ప్రధానం. సమతులాహారమే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అదే కరోనాతో పాటే ఏ ఇన్ఫెక్షన్ అయినా ఎదుర్కోవటంలో శరీరానికి సహకరిస్తుంది. 50 నుంచి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, స్థూలకాయం ఉన్నవాళ్ళు, బీపీ, షుగరు, గుండె జబ్బు, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్,
స్టీరాయిడ్స్ కానీ ఇమ్యూనిటీ అదర్వైజ్ తగ్గినటువంటి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు హై రిస్క్ పేషెంట్స్ ఉంటున్నారు. వీళ్ళలో జబ్బు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళల్లో మందులు అనేవి మనం ఎంత ముందర స్టార్ట్ చేస్తే అంత మంచి ఫలితాలు లభించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ వ్యాధిని ట్రీట్ చేయడానికి మనకి 2 or 3 స్ట్రాటజీస్ ఉంటున్నాయి. మొదటి వారంలో ఎప్పుడు కూడా ఎంఫసిస్ అనేది యాంటీవైరల్ డ్రగ్స్ మీద ఉండాలి. అంటే వైరస్ యొక్క సంఖ్యను తగ్గించడం మీద ఉండాలి. ఎందుకంటే మొదటి వారంలో వైరల్ రెప్లికేషన్ అనేది ఎక్కువ ఉంటుంది కనుక. సో మొదటి వారంలో మనం ఎంత ఎర్లీగా యాంటీవైరల్ స్టార్ట్ చేస్తున్నామో అనేది చాలా ఇంపార్టెంట్. రెండో వారం నుంచి ఇది మారి బాడీ యొక్క ఇన్ఫ్లమేషన్ ఎంత పెరుగుతోంది, ఇన్ఫ్లమేటరీ పారామీటర్స్, సో రక్త పరీక్షల్లో సిఆర్పి కానివ్వండి, డైమర్ కానివ్వండి, ఫెరిటిన్ కానివ్వండి, ఈఎస్ఆర్ కానివ్వండి, ఇంటర్లూకిన్ 6 కానివ్వండి, ఇటువంటి మార్కర్స్ ఎలా ఉంటున్నాయి, ఏం జరుగుతోంది అని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించినంత వరకు దానికి వాడాల్సినటువంటి మందులు అంటే హైపాక్సిమియాలో ఉన్న వాళ్ళకి ఆక్సిజన్, హై ఫ్లో ఆక్సిజనే కానివ్వండి, లేకపోతే ఇతరత్ర కానివ్వండి, వీళ్ళకి ప్లాస్మా ఎక్స్చేంజ్, అంటే స్టీరాయిడ్స్ కానివ్వండి, లేదా వేరే డ్రగ్స్, టాక్లూసిమాబ్ లాంటి డ్రగ్స్ కానివ్వండి, వీళ్ళకి ఇంపార్టెంట్ అవుతుంది. సో వ్యాధి యొక్క అవగాహన పెంచుకొని తొందరగా ట్రీట్మెంట్కి రిపోర్ట్ చేయడం వలన, తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవటం వలన మనం లేటెస్ట్ స్టేజెస్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్ చేయడం అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. జ్వరం ఉండి ఆకలి లేనప్పుడు వాళ్ళకి అప్పుడు హై ఫ్యాట్ డైట్ ట్రై చేయకుండా, అంటే అప్పుడు నాన్ వెజ్ కానివ్వండి, అప్పుడు కోడిగుడ్డు కానివ్వండి, అప్పుడు డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఇలాంటివి కాకుండా సింపుల్ తేలిగ్గా అరిగే ఆహారం ఇవ్వటము, వాళ్ళ ఆకలిని బట్టి వాళ్ళ అరుగుదలను బట్టి ఆహారం ఇవ్వటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వర్షాలు బాగా పడుతున్నప్పుడు ఆహారం వేడివేడిగా తీసుకోవటం, నీళ్లు కూడా కాచి చల్లార్చిన నీళ్లు కానీ, లేదా ఏదైనా సింపుల్ స్పైసెస్ తోటి, అల్లం కానివ్వండి, మిరియాలు కానివ్వండి, ధనియాలు కానివ్వండి, వీటితో కాచిన నీళ్లు తీసుకోవటం కూడా సింపుల్ ప్రివెంటివ్ మెజర్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుకు ఇప్పుడు మనమున్నటువంటి తరుణంలో మనం ఈ విషయాల్ని అర్థం చేసుకొని ఈ వైరస్ యొక్క వ్యాప్తి ఎలా జరుగుతోంది, ఎంత ఫాస్ట్గా వ్యాప్తి జరుగుతోంది అన్న విషయం అర్థం చేసుకొని జాగ్రత్తని పాటించాలి తప్పించి భయం అతిగా పెంచుకోవటం వలన, అతిగా భయపడటం వలన మనకి మనమే హామ్ చేసుకుంటున్నాం. ఎంతో కొంత కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ మనం మాత్రం మన జాగ్రత్తలో ఉంటూ సరైన పౌష్టికాహారం తీసుకుంటూ సరైన వ్యాయామం, నిద్ర, ఒత్తిళ్లు లేని జీవనశైలిని అలవర్చుకోవటం ద్వారా కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్న కొద్దీ మన ఎత్తు తగ్గుతూ వస్తుంటుంది. దీనికి ప్రధాన కారణం వెన్నుపూసల మధ్యలోని డిస్కులు చదునుగా కావటం, కండరాల మోతాదు తగ్గుతుండటం. ఫలితంగా పూసల మధ్య ఖాళీ భాగం తగ్గిపోయి పొడవు తగ్గుతూ ఉంటుంది. ఇది వయసుతో పాటు వచ్చే సాధారణ మార్పేనని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ఇది అన్నిసార్లు నిజం కాకపోవచ్చు. అరంగుళం నుంచి 30 అంగుళం వరకు ఎత్తు తగ్గటం మామూలే. కానీ కొందరు 3 నుంచి 4 అంగుళాల ఎత్తు వరకు తగ్గుతూ ఉంటారు. ఇలా మరీ ఎక్కువగా పొడవు తగ్గుతుంటే మాత్రం ఎముకలు గుల్లబారటానికి సూచిక కావచ్చని గుర్తించాలి. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన తర్వాత ఇలాంటి ధోరణిని గుర్తిస్తే జాగ్రత్త పడాల్సిందే. మనకు 30 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎముక సాంద్రత పెరుగుతూ వస్తుంటుంది. 35 ఏళ్లు దాటిన తర్వాత దీని తీరు మారిపోతుంది. ఎముక దృఢం కావడం కంటే కూడా క్షీణించే వేగం ఎక్కువ అవుతూ వస్తుంటుంది. దీంతో క్రమంగా ఎముకలు గుల్లబారటం మొదలవుతుంది. మహిళల్లోనైతే నెలసరి నిలిచిన తర్వాత ఎముకలు గుల్లబారటం అనేది మరింత ఎక్కువ వేగం పుంజుకుంటుంది. ఎముకలు గుల్లబారుతున్నా పైకి నొప్పి వంటి లక్షణాలేవి కనపడవు. ఎముకలు గుల్లబారటం వల్ల చిన్నపాటి దెబ్బలకే ఎముకలు విరిగిపోవచ్చు. కొందరికి మామూలుగా తూలి కింద పడినా కూడా ఎముక విరిగిపోవచ్చు. చాలామంది తుంటి, వెన్నెముక, మోచేయి విరగటం బారిన పడుతూ ఉంటారు. ఎముకలు గుల్లబారటాన్ని తగ్గించుకోవటానికి కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. కాబట్టి రోజుకు 1200 మిల్లీగ్రాముల కాల్షియం లభించేలా చూసుకోవటం మంచిది. నడక, జాగింగ్, సైకిల్ తొక్కటం, ఈత, బరువులు ఎత్తటం వంటివి ఎముకల్లోకి కాల్షియం చేరుకునేలా చేస్తాయి. ఫలితంగా ఎముక దృఢత్వం పెరుగుతుంది. ఏదైనా తేడా అనిపిస్తే ఎముక సాంద్రతను తెలిపే పరీక్ష చేయించుకోవటం మంచిది. మహిళలైతే నెలసరి నిలిచినప్పటి నుంచి, పురుషులైతే 60లో ముందస్తుగా ఎముక సాంద్రత పరీక్ష చేయించుకోవటం ఉత్తమం. మొలకెత్తించిన గింజల్లాగే ఇప్పుడు ఓట్స్ కూడా బాగా ప్రాచుర్యం లభిస్తోంది.
ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకునేందుకు, ప్రత్యేకించి బరువు తగ్గడానికి ఓట్స్ని సహజ సిద్ధమైన పరిష్కారాలుగా డాక్టర్లు పేర్కొంటున్నారు. ఓట్స్ని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు జరుగుతుంది. కొలెస్ట్రాల్ను తగ్గించడం మొదలుకొని క్యాన్సర్లను దూరం పెట్టడం వరకు ఓట్స్ మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాల్ని అందిస్తాయని చెప్తున్నారు నిపుణులు. ఓట్స్తో వనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓట్స్, వీటిని మనం వాడుకలో ఎవలు అని కూడా పిలుస్తాం. మొలకెత్తిన గింజల్లాగే ఓట్స్ను కూడా ఇప్పుడు అమృతాహారంగా పిలుస్తున్నారు డాక్టర్లు. పీచు పదార్థంతో పాటు మరెన్నో పోషకాలను కలిగిన ఓట్స్ను నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచుకోవచ్చు. ఓట్స్లో గ్లూకాన్ అనే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో కొవ్వు స్థాయిని తగ్గిస్తుంది. ఫలితంగా గుండె జబ్బుల ముప్పు బాగా తగ్గుతుంది. పీచు ఎక్కువ కనుక బరువు తగ్గే అవకాశమూ ఉంటుంది. ఓట్స్లోని ఫైటోకెమికల్స్ క్యాన్సర్ వంటి జబ్బుల్ని దూరంగా ఉంచుతాయి. రక్తపోటు పెరగకుండా ఉంటుంది. రక్తంలో షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. దీంతో షుగర్ జబ్బు ముప్పు కూడా తగ్గుతుంది. ఓట్స్తో దోశ, ఉప్మా చేసుకోవచ్చు. పాలలో వేసుకుని తినచ్చు. పండ్లు, పాలు, నట్స్ కలుపుకొని తినచ్చు. కూరగాయలతో కలిపి తినడం మరీ మంచిది. అయితే ఓట్స్ను రోజుకు తగు మోతాదులో అరకప్పు నుంచి 1 కప్పు వరకు తీసుకోవడం ఆరోగ్యకరం. ఎక్కువైతే అజీర్తి సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు గర్భం రాదని, ఒకవేళ గర్భం వచ్చినా నిలవదనే నమ్మకం మనలో చాలా మందిలో ఉంది. థైరాయిడ్ లోపాల మూలంగా ఇటు గర్భిణీకి, అటు పుట్టబోయే బిడ్డకు సమస్యల తాకిడి పెరుగుతుందని బలంగా నమ్ముతుంటారు. నిజానికి ఇవన్నీ ఒట్టి నమ్మకాలు మాత్రమే. థైరాయిడ్ లోపాలతో బాధపడే మహిళలకు గర్భధారణ, కొద్దిపాటి ఇబ్బందులు మినహా పెద్దగా సమస్యలేవీ ఎదురుకావు. అయితే థైరాయిడ్ హార్మోన్ను అదుపులో ఉంచే మందులు, వాటి మోతాదుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్తారు డాక్టర్లు. థైరాయిడ్ సమస్యలున్నప్పుడు కాబోయే అమ్మ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ సమస్యలు ఉంటే గర్భధారణ కష్టమా? థైరాయిడ్ అన్నది బేసిక్గా మన బాడీ మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇట్స్ అ బేసిక్ ఎండోక్రైన్ గ్లాండ్ ఫర్ ఆల్ ద అదర్ గ్లాండ్స్ టు ఫంక్షన్. కాబట్టి థైరాయిడ్ హార్మోన్ కనుక హెచ్చు తగ్గులు కనుక ఏమన్నా ఉంటే ఇట్ విల్ డిస్టర్బ్ ప్రొలాక్టిన్ హార్మోన్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. అంతేకాకుండా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. సో తద్వారా ఏమవుతుందంటే మనకు అండం అన్నది విడుదల అవ్వదు అనమాట. అండం కనుక విడుదల అవ్వకపోతే మనకి ఫర్టిలిటీ రేట్ అంటే సంతాన సాఫల్య రేట్ అన్నది మనకి తగ్గిపోతుంది. సో డెఫినెట్గా థైరాయిడ్ కనుక అబ్నార్మల్ ఉంటే మనకి పిల్లలు పుట్టడం అన్నది డెఫినెట్గా కష్టమే అండి. హైపర్ థైరాయిడ్ లోపాల్లో ఏది గర్భిణీలకు ప్రమాదం? మనం చాలా కామన్గా చూసేది హైపోథైరాయిడిజం. కానీ అది హైపర్ థైరాయిడిజం కన్నా కంపేర్ చేసుకుంటే అంత డేంజరస్ కాదు. హైపర్ థైరాయిడిజం మనకి ఎందుకు ఎక్కువ డేంజరస్ అంటే దాని ఫస్ట్ ప్రైమరీ ఎఫెక్ట్స్ వచ్చి మనకి కార్డియోవాస్కులర్ సిస్టమ్ మీద దాని ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. అంటే గుండె మీద దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇట్ ఈస్ మోర్ ప్రోన్ ఫర్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్స్, ఎరిథ్మియాస్. ఇవన్నీ ఏంటంటే అబ్నార్మల్ హార్ట్ బీట్ ప్యాటర్న్స్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మన కార్డియాక్ అవుట్పుట్ అన్నది మనకి అంటే రక్తము ప్రతి ఒక్క హార్ట్ బీట్కి ఎంతైతే మనకి రక్తము విడుదలవుతుందో గుండె నుంచి అది అన్నది చాలా కాంప్రమైజ్ అవుతుంది అనమాట. సో ఇలా హైపర్ థైరాయిడిజం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి హార్ట్ ఫెయిలియర్స్ అన్నవి చాలా కామన్. అంతేకాకుండా దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ థైరాయిడ్ స్టామ్ అనమాట. వాళ్ళకి డెలివరీ అప్పుడు థైరాయిడ్ స్టామ్, హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అందుకని హైపోథైరాయిడిజం కనుక పోల్చుకుంటే హైపర్ థైరాయిడిజంకి డేంజరస్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ. థైరాయిడ్తో గర్భిణీలకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి?
హైపో హైపర్ రెండిట్లో కనుక చూసుకుంటే వాళ్ళకి ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో ఫస్ట్ మిస్డ్ అబార్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ప్రెగ్నెంట్ అయినా కూడా అది పిండము కొంచెం డెవలప్ అయ్యి 6-7 వారాలకే అది అరెస్ట్ అయిపోవడము, తర్వాత దానికి హార్ట్ బీట్ రాకపోవడము, తర్వాత కొన్నిసార్లు మిస్డ్ అబార్షన్ అయిపోవడము, లేదు 12 వీక్స్ తర్వాత దాటిందంటే ఆన్ అండ్ ఆఫ్ స్పాటింగ్ అన్నది చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ కాల్డ్ థ్రెటన్డ్ అబార్షన్. సో అట్లా థ్రెటన్డ్ అబార్షన్స్ అవుతుండొచ్చు. అంతేకాకుండా వీళ్ళకి బీపీ అన్నది డెవలప్ అవుతూ ఉంటుంది, బీపీతో పాటు అబ్రప్షన్ అన్నది డెవలప్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వచ్చు, లేకపోతే సడన్గా బిడ్డ గర్భంలోనే చనిపోతుండొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. థైరాయిడ్తో పుట్టబోయే బిడ్డలో అవకరాలు వస్తాయా? హైపోథైరాయిడిజం గనక ఉంటే, అది గనక టీఎస్హెచ్ చాలా అన్కంట్రోల్డ్ కనుక ఉంటే డెఫినెట్లీ పుట్టబోయే బిడ్డకి క్రిటినిజం అన్న ఒక ప్రాబ్లం ఉంటుంది అనమాట. క్రిటినిజం అంటే వాళ్ళకి మస్కులోస్కెలిటల్ డిఫార్మిటీస్ అంటే ఎముకలు, మళ్ళీ మజిల్ డిఫార్మిటీస్, అంతేకాకుండా వాళ్ళకి పుట్టబోయే శిశువుకి ముక్కులో ఉండే నేజల్ బోన్ అంటారు, ఆ నేజల్ బోన్ ఫామ్ కాకపోవడము, అంతేకాకుండా మెంటల్ రిటార్డేషన్ ఉండడము, అంతేకాకుండా స్టంటెడ్ గ్రోత్, చాలా మరుగుజ్జుల్లాగా పుట్టడము అన్నది జరుగుతుంది. ఇది హైపోథైరాయిడిజంలో జరుగుతుంది. అదే హైపర్ థైరాయిడిజంలో అంటే డెఫినెట్గా బేబీకి కూడా ఫీటల్ థైరోటాక్సికోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. మదర్కి ఎట్లా అయితే హైపర్ థైరాయిడిజం వస్తుందో అట్లా ఫ్రీ T4 అన్నది చాలా ఎక్కువ అయిపోయాయి. దానికి కొంచెం ప్లెసెంటల్ ట్రాన్స్ఫర్ అన్నది T4కి మాత్రమే ఎక్కువగా ఉంటుంది. సో అది బేబీకి కూడా ట్రాన్స్ఫర్ అయ్యి బేబీలో కూడా ఇట్లా హైపర్ థైరాయిడిజం సిమ్టమ్స్ లైక్ హార్ట్ ఫెయిల్యూర్ అట్లాంటివి, ఇంకోటి ఎగ్జాఫ్థాల్మాస్, అలాంటివన్నీ బిడ్డకి కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. థైరాయిడ్ లోపాలు ఉన్న గర్భిణులకు ఎప్పుడు వైద్య సాయం అవసరం? తను ప్రెగ్నెంట్ అనగానే ఫస్ట్ చేయాల్సిన టెస్ట్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అనమాట. ఎందుకు అంటారా? ఎందుకంటే దీంతో అబార్షన్స్ కానీ లేకపోతే హైపర్ కనుక ఉంటే మదర్ మీద కూడా కార్డియోవాస్కులర్ ఎఫెక్ట్స్, హార్ట్ ఫెయిలియర్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అబార్షన్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రీ ఎక్లాంప్సియా, ఇంకొకటి ఇది మనకి అనామలీస్, ఫీటల్ అనామలీస్ లైక్ క్రిటినిజం, ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనము యాజ్ సూన్ యాజ్ షీఈస్ ప్రెగ్నెంట్ మనం TFT చేసుకొని దాన్ని ఫస్ట్ ట్రైమిస్టర్లోనే చాలా ఇంటెన్సివ్గా మనం కరెక్ట్ చేసుకుంటే కనుక బిడ్డలో అవయవ లోపాలు రావు, ఇంకొకటి మదర్ హార్ట్ ఫంక్షన్ని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట. సో యాజ్ సూన్ యాజ్ షీ గెట్స్ ప్రెగ్నెంట్ వాళ్ళు థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అనేది చాలా మ్యాండేటరీగా చేసుకొని దగ్గరున్న ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించి ఎంత డోస్ తీసుకోవాలి, ఎంత డోస్ తీసుకుంటే మన థైరాయిడ్ హార్మోన్స్ అన్నవి కంట్రోల్లో ఉంటాయి. అంతేకాకుండా ఒకవేళ కనుక సివియర్ హైపో ఆర్ సివియర్ హైపర్ కనుక ఉంటే వాళ్ళకి స్టార్టింగే వాళ్ళకి మెడికేషన్ చాలా తొందరగా స్టార్ట్ చేసి ఎవ్రీ 2 వీక్స్ మనం TSH, T4 వాల్యూస్ అనేవి మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ కనుక కంట్రోల్ అయితే ఎవ్రీ ట్రైమిస్టర్లో లేకపోతే 4 to 6 వీక్స్లో ఒకసారి TSH, T4 కనుక చేసుకుంటే మనం ప్రెగ్నెన్సీని వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ మనం టర్మ్ దాకా కంటిన్యూ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా హైపర్ థైరాయిడిజంలో మనకి కార్డియాక్ ఎఫెక్ట్స్ చాలా అబ్నార్మల్గా ఉన్నాయంటే మనకి థైరాయిడ్ డ్రగ్స్తో పాటు బీటా బ్లాకర్స్ కూడా యాడ్ చేస్తారు. దీంతో పాటు మీరు ఒక కార్డియాలజిస్ట్ని కూడా సంప్రదించి వాళ్ళు చెప్పిన టెస్ట్ అని కరెక్ట్గా చేసుకుంటే మీకు హార్ట్ ఫెయిల్యూర్ నుంచి మనము సేవ్ చేసుకోవడం అన్నది చాలా ఈజీ. థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హైపోథైరాయిడిజంలో గనక మనకి ఎక్కువ ఉంటే అయోడిన్ డెఫిషియన్సీ ఏమన్నా ఉంటే మనం డైట్లో కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా హై ప్రోటీన్ డైట్ అన్నది మనము తీసుకుంటూ ఉండాలన్నమాట. అంతేకాకుండా ఓట్స్ అన్నవి మనం డైట్లో కనుక ఇంక్లూడ్ చేసుకుంటే ఎనీ ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ థైరాయిడైటిస్ ఆర్ హైపోథైరాయిడిజం ఆర్ హైపర్ థైరాయిడిజం మనకి ఓట్స్ అనేవి చాలా బెనిఫిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా మన ఎండోక్రైనాలజిస్ట్ చెప్పిన మెడికేషన్స్ కరెక్ట్గా వేసుకుంటూ ఆయన ఎప్పుడైతే మళ్ళీ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ రిపీట్ చేయమన్నారో అప్పుడు కరెక్ట్గా రిపీట్ చేసి వాళ్ళని ఆన్ టైం సంప్రదించడం అన్నది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మీకు ఎటువంటి బ్లీడింగ్ ఎపిసోడ్స్ ఉన్నా వెంటనే మీ గైనకాలజిస్ట్ని, మీ ఎండోక్రైనాలజిస్ట్ని తప్పకుండా సంప్రదించాలి. ఒకసారి ఒక 24 వీక్స్ అప్పుడు 2D ఎకో అన్నది తప్పకుండా తీసుకోవాలి. అంతేకాకుండా ఫ్రీక్వెంట్గా ఫీటల్ డాప్లర్స్ అన్నది చేయించుకుంటూ, ఇంకొకటి ప్లెసెంటల్ బ్లడ్ సర్క్యులేషన్ని కూడా మనం అల్ట్రాసౌండ్ ద్వారా మానిటర్ చేసుకుంటూ ఉంటే మనం ప్రెగ్నెన్సీని టర్మ్ దాకా చాలా సేఫ్గా తీసుకెళ్ళొచ్చు. అంతేకాకుండా ఎవ్రీడే 30 minutes వాక్ అనేది మనకి హైపోథైరాయిడిజంలో హార్ట్ ఫంక్షనింగ్ అన్నది ఇంప్రూవ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి బేసిక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కనుక చేసుకుంటే హైపో కానీ హైపర్ కానీ మన థైరాయిడ్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ.
థైరాయిడ్ లోపాలతో బాధపడుతున్నప్పుడు ఓవైపు మందులు వాడుతూనే మరోవైపు నిశ్చింతగా గర్భధారణను ప్లాన్ చేసుకోవచ్చు. అయితే గర్భధారణ జరిగినప్పటి నుంచి కాన్పు అయ్యే వరకు తరచూ థైరాయిడ్ పరీక్షను చేయించుకుంటూ ఉండాలి. డాక్టర్ సలహా మేరకు మందుల మోతాదును కూడా మార్పించుకుంటూ ఉండాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. నీళ్ల విరేచనాలు ఎంతకీ తగ్గకుండా వేధిస్తున్నప్పుడు గుప్పెడు మెంతుల్ని పెరుగులో నానబెట్టి రోజుకు 2-3 సార్లు తీసుకోండి. విరేచనాలు ఇట్టే తగ్గుముఖం పడతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.